హైవేస్ ఈ వీడియో వచ్చే సమయానికి అరౌండ్ 250 అవుతుంది. ఇంకా హైకోర్టులో నాకు తెలిసి తీర్పు ఏమొచ్చిందో నాకు ఐడియా లేదు. సుప్రీంకోర్టుగా ఒక మాట చెప్పింది, హైకోర్టులో ఏవైతే ఈ కంచె గచ్చిబౌలికి సంబంధించి భూములకు సంబంధించి ఇష్యూ నడుస్తూ ఉందో అది మేము కలగజేసుకోము, అది యాజ్ కంటిన్యూ అయ్యిద్ది అన్నారు. బట్ ఫైనల్గా ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు ఏమందంటే చెట్లు కొట్టేయడం అయితే ఆపండి అన్నారు. చెట్లు కొట్టేసాక ముందు అది ఆపండి, మేము ఫైనల్ తీర్పిస్తాము, అది ఇచ్చాక మాట్లాడుకుందాం అన్నారు. ఈలోపు హైకోర్టు ఈరోజు వరకు ఆగండి అన్నారు. దాన్ని క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఏం తెలియదు ఏంటి అంటే, నేను యాక్చువల్ వీడియో ఇవ్వాలి ఇప్పుడు ఇస్తున్నాను. సమంత కానీ రేణుదేశ కానీ ఇంకా చాలామంది సినిమాలు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఏమని, ఎలాగంటే బీఆర్ఎస్లో అదును చూసి మొన్న ఎస్ఎల్బీసీ విషయంలో కావచ్చు, ఇప్పుడు ఈ భూముల విషయంలో కావచ్చు, ప్రతి చోట రేవంత్ని ఇలా ముందు పెట్టేసి తప్పు చేస్తున్నాడు చెప్పి అందరూ చూపిస్తూ ఉన్నారు. ఈ మూమెంట్లో రెస్పాండ్ అవుతున్నటువంటి వాళ్ళు కనుక గమనిస్తే వీరు పొలిటికల్ ట్రాప్లో పడుతున్నారా లేదన్నప్పుడు వీళ్ళకి ఉన్నటువంటి ఫీలింగ్ చెప్తున్నారా అనేది ఒక డౌట్ వస్తుంది. వాళ్ళకు ఉన్నదే చెప్తున్నారు. రేణుదేశే తను ఒకటే అంది, సార్ నా వయసు 44 సంవత్సరాలు సార్, నేను రేపో ఖచ్చితంగా పోతా, ఆ తర్వాత మా పిల్లలు ఉంటారు సార్, వారిని ఎవరు జాగ్రత్తగా చూసుకోవాలన్నప్పుడు ప్రకృతి అన్నది బాగుంటే వాళ్ళు బాగుంటారు సార్, ప్రకృతి లేకుండా విధ్వంసం చేసుకుంటా పోతే ఏం మిగులుతుంది సార్, మీరు వేరే చోట భూములు ఉన్నాయి అంటున్నారు కదా, ఏది యూనివర్సిటీకి ఇచ్చిన భూములు ఇక్కడ కాకుండా ఆ భూములనే మీరు కంపెనీస్కి ఇవ్వండి, ఈ భూములను ఇలాగే ఉంచండి అని చెప్పి సామన్నారు. కమింగ్ టు సమంత, ఆ రకంగా చెట్లు కొట్టేస్తూ పోతూ ఉంటే ఏముంటుంది సార్, ఇంకా అసలు ఏం జరుగుతుంది సార్ ఇంకా అని చెప్పేసి ఆమె, అలా సినిమాలు కూడా చాలామంది రెస్పాండ్ అవుతూనే ఉన్నారు. ఈవెన్ మొన్న నేను మాట్లాడినా అదే మాట్లాడున్నా. అయితే నాకు తెలిసింది ఏంటంటే 2003లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎంజీ భారత అని చెప్పేసి బిల్లీ బాబు అనే అతనికి 850 ఎకరాలు చంద్రబాబు ఇచ్చారు. అది 2004 ఫిబ్రవరిలో అగ్రిమెంట్ కూడా అయిపోయింది. 2004 మేలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత 2006లో వచ్చేసి ఆ భూములు వెనక్కి తీసుకుంటే ఉత్తర్వులు ఇచ్చారు. అప్పటి నుంచి బిల్లీ బాబు హైకోర్టులో సుప్రీంకోర్టులో మొత్తం కేసులు వేసుకుంటా పోయాడు. ఈ మధ్యలో కేసీఆర్ గవర్నమెంట్ వాదించారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఆ భూములు మొత్తం ప్రభుత్వమే అని చెప్పేసి తీర్పిచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, 850 ఎకరాలు 400 ఎకరాలు వచ్చేసి ఇప్పుడు చదును చేసేసి ఇండస్ట్రీస్కి ఇవ్వబోతున్నారు. దాన్ని ఇప్పుడు అంతా అడ్డుకుంటూ ఉన్నారు. క్రాస్ చెక్ చేసి తెలిసింది ఏంటంటే ఫస్ట్ థింగ్ అది అడవి కాదు, బట్ అడవి లక్షణాలు ఉన్నాయి కాబట్టి అక్కడ జింకలు, తర్వాత నెమళ్ళు, రిమైనింగ్ కొన్ని జంతువులు ఉన్నాయి కాబట్టి అది డీమ్డ్ ఫారెస్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఈ డీమ్డ్ ఫారెస్ట్ అనేది ఇంకా డిక్లేర్ చేయలేం. డీమ్డ్ ఫారెస్ట్ కనుక అయినట్టయితే సుప్రీంకోర్టు ఏం చెప్పేదో చూద్దాం. సో అది వచ్చేసి ప్రభుత్వ భూమే, అడవి కాదు అనే క్లారిటీ వచ్చింది. తర్వాత గతంలోనే హెచ్సికి ప్రభుత్వానికి మధ్య ఒక అగ్రిమెంట్ లాంటిది జరిగింది. హెచ్సికి గోపనపల్లి అని చెప్పేసి ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నియర్ బైనే ఉంటుంది. ఏది ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ అంటే మరలా ఎక్కడ ఈ హెచ్సియు పక్కనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి ఉంటుంది, ఆ పక్కనే విప్రో ఉండిద్ది, ఆ పక్కన వచ్చేసి మైహోం విహంగా, అదే పెద్ద ప్రపంచంలో ఉంటుంది మైహోం విహంగా, పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. సో ఈ మైహోం విహంగా కూడా ఈ భూములనే కట్టడం అంటున్నారు. దెన్ ఆ భూముల్లో కట్టడానికి కారణం ఎవరంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటున్నారు. కవిత ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి అది ప్రభుత్వ భూములు కనుక కట్టుంటే పర్మిషన్స్ మేమే కనుక ఇచ్చుంటే నువ్వు వచ్చి అపార్ట్మెంట్ మొత్తం కూల్చేయి, అలా నువ్వు కూల్చవు, ఎందుకంటే మై హోమ్ రామేశ్వరరావు వచ్చేసి బీజేపీ కదా, డబ్బున్నాడు కదా, నీ టార్గెట్ అంతా పేద బడుగు బలహీన వర్గాలు కదా అని చెప్పి సామంటారు. సో ఇప్పుడు వీళ్ళు టార్గెట్ చేసి, సినిమా వాళ్ళు టార్గెట్ చేసి, పర్యావరణ ప్రేమికులు టార్గెట్ చేసి రేవంత్ రెడ్డిని ఒక్కసారి ఇబ్బంది పెడతా ఉన్నారు. బట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చాలా క్లారిటీగా ఉంది, ఆ భూములు ప్రభుత్వానివి, ఆ భూములు గతంలోనే చంద్రబాబు నాయుడు వేరే వాళ్ళకి ఇచ్చాడు, రాజశేఖర రెడ్డి వచ్చాక ఆ భూములు ప్రభుత్వానికి తీసుకున్నాడు, అప్పటి నుంచి కేసు నడుస్తూ ఉంది. కేసీఆర్ గవర్నమెంట్ అయితే ఆ భూముల కోసం పోరాటం చేసింది, ఏ రకంగా కోర్టుల్లో అవి వస్తే అమ్ముదామన్నట్టు, అప్పుడు కుదరలేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది, వచ్చింది, మేము మంచిగా చేస్తున్నాము, బట్ మీరు అడ్డుకుంటున్నారు. సరే మేము కోర్టులో ఫైట్ చేస్తామని అంటున్నారు. కోర్టు ఏం చెప్పింది, హైకోర్టు ముందు ఎక్కడెక్కడ ఉంచండి, మీరు ఏం చేయొద్దని చెప్పారు, ఈరోజు తీర్పిస్తామన్నారు. ఈలోపు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, పర్యావరణవేత్తలు వాళ్ళు వెళ్ళేసరికి చెట్లు కొట్టేయద్దు, అలా ఉంచండి, హైకోర్టులో జరిగిన దాన్ని బట్టి మాకు ఎప్పుడు కూడా అప్డేట్ ఇవ్వండి, ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తామని అన్నారు. ఫస్ట్ అది ఫారెస్ట్ కాదు, అందుకే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరం చెప్పలేం. అది డీమ్డ్ ఫారెస్ట్ రోడ్ కాదు, అందుకే పర్యావరణ శాఖలో కూడా అభ్యంతరం చెప్పలేం. ఇక రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏమంటుంది, హెచ్సి వాళ్ళకి ఆల్రెడీ వేరే చోట భూములు ఎలకేట్ చేస్తాం, ఈ భూములు ఎప్పటి నుంచో ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయి, అండ్ మోర్ ఓవర్ ఇవి కమర్షియల్గా వాడటానికి 2003లోనే చంద్రబాబు నాయుడు ఆలోచించారు. సో ఇందులో ఇంకా తప్పేముందని చెప్పి సీన్ అంటున్నాడు. సో మొత్తం క్రాస్ చెక్ చేయండి, రేవంత్ రెడ్డి గారు చెప్తుంది కరెక్టే, పర్యావరణ ప్రేమికులు చెప్తుంది కరెక్టే, ఇక ఫైనల్ జడ్జిమెంట్ అనేది తీర్పులు సుప్రీంకోర్టు హైకోర్టు వీళ్ళ చేతిలో ఉన్నాయి. నాకైతే వాటిని కొట్టేయద్దనే ఉంది, అది యాక్చువల్గా అలా ఉంచితేనే బెస్ట్. కాదు డెవలప్మెంట్ కావాలి, డబ్బులు కావాలి కదా, దీనికి తగ్గట్టుగా వేరే చోట డెవలప్ చేస్తాము, వేరే చోట ఫారెస్ట్ డెవలప్ చేస్తామని అంటారా, ఇంకెలా ఏంటంటే వాళ్ళ చేతిలో అవుతుంది. దీనికి గాను కొంతమంది పోస్టులు పెడుతున్నారు, నెమలి ఏకా ఓడలేదు, జింక బొచ్చు రాలలేదు,
ఎందుకు సామి హడావుడి చేస్తారు? ఏవైతే గ్రాఫిక్స్లో హడావుడి చేస్తూ పిక్స్ మొత్తం వైరల్ చేస్తున్నారో అలా ఎవరు చేశారు ఏంటనేది ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టింది. అలా ఎవరైతే గ్రాఫిక్స్ పిక్స్ చేసి వైరల్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసు పెడతారు. మొత్తం ఒక వీడియో అనమాట, మొత్తం ప్రక్రాంతి వాడితే తీస్తూ ఉంటే నెమలు అరుస్తూ ఉన్నాయి, అది కూడా గ్రాఫిక్స్ అని అంట. లక్కీలో నా వీడియో పెట్టలా, బట్ పిక్ వాడినప్పుడు నేను చెప్పాను, ఈ గ్రాఫిక్ పిక్ అని ముందే చెప్పాను నేను. సో వీడికి ఇంటెన్షన్, సమంత కానీ, రేణుదేశాయ్ కానీ, సినీ వాళ్ళు కానీ, పర్యావరణవేత్తలు కానీ, నాన్న కానీ, మీరు కానీ ఎవరైనా సరే ఆ భూములకు సంబంధించి చెట్లు కొట్టేయద్దు అంటున్నారు. కారణం ఏంటంటే ఎప్పటి నుంచో అక్కడ జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. ఇప్పుడు కొట్టేయటం అన్నప్పుడు 100 ఎకరాలు అన్నప్పుడు అవన్నీ ఎటు వెళ్తాయి? అవన్నీ అసలు ఎటు వెళ్తాయి? అండ్ ఆ చుట్టుపక్కల మొత్తం కూడా సాఫ్ట్వేర్ కంపెనీసే, ఆల్మోస్ట్ అన్నీ కూడా ఏసీలు వాడతాయి, ఫ్లోరో కార్బన్స్ రిలీజ్ చేస్తాయి, భయంకరమైన ఎఫెక్ట్ పెడుతుంది హెల్త్ మీద. ఇప్పుడు ఉన్నటువంటి ఈ చెట్లు మొత్తం కూడా కొట్టేస్తే ఇంకా దారుణంగా సిచ్యువేషన్ అయితే మరి రేవంత్ గారు ఏం ఆలోచిస్తారు, కోర్టులో ఏం చెప్తాయంటే లెట్స్ వెయిట్ అండ్ సీ.